దర్శి నియోజకవర్గం దొనకొండ సమీపంలోని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ హబ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజ్ సోమవారం పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి వసతి, రవాణా సదుపాయాలు, ఇతర వనరుల గురించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయడం జరుగుతుందని తహసీల్దార్ ఎం సువర్ణ తెలిపారు. ఆర్డీఓ, ఇతర రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. సరే నెంబర్ కలిపి ఉందా? 294 మాత్రమే అంత ఉందా? 4 ఇది 261. గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలని కూర్చిన పాలసీ డెసిషన్ తీసుకుంటారు. ల్యాండ్స్ అసలు ఇదే కదా, సో ఇండస్ట్రీస్కి అన్ని ల్యాండ్స్ చూపిస్తున్నాం. వాళ్ళకి ఎట్లాంటి ఇండస్ట్రీస్ సూటబుల్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. 5 సంవత్సరాలు దాటినాయి సార్. పాత గవర్నమెంట్ ప్రభుత్వం వారు అట్లే చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో కూడా చాలాసారి దీని గురించిన విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్, వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటేషన్ గవర్నమెంట్ చేస్తూనే ఉంటుంది. అంటే వలసలు పోవటం ఎక్కువగా ఉంది సార్ ఇక్కడ ఈ ఏరియా. ఒక 2 లక్షలు వరకు గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి శ్రీ ఇండస్ట్రియల్ కమిషనర్ వారు ఐఏఎస్ శ్రీ యువరాజ్ గారు మరియు శ్రీత జిల్లా కలెక్టర్ వారు మరియు శ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి వారితో పాటు ఇండస్ట్రియల్ హబ్ కోసం కేటాయించిన భూమిని పరిశీలించడం జరిగినది. భవిష్యత్తులో దొనకొండ మండలంలో ఇండస్ట్రీలు నిర్మించుటకు సరైన సదుపాయములు అనగా రవాణా, నీటి వసతి, ట్రాన్స్పోర్టేషను వాటిని పరిశీలించుటకు గాను ఇండస్ట్రీలకు అవసరమైన సదుపాయాల ప్రణాళికతో నివేదికను ప్రభుత్వంకు సమర్పిస్తారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రియలిస్టుతో మాట్లాడి ఇండస్ట్రీలను ఏర్పాటు చేయుటకు కృషి చేస్తారని తెలియదు. సరే నెంబర్ కలిపి ఉందా? 294 మాత్రమే అంత ఉందా? 4